మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మేము ఇండియా లేబర్ లైన్ అని గుంటూరులో పనిచేస్తున్నామండి. మంది హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ అమరావతి రోడ్డు డిబిఆర్సి అనే ఆఫీసు. ఇది దాదాపుగా 2022 నుంచి పనిచేస్తున్నాము. ఈ పనిచేసే క్రమంలో ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్కి ఎక్కువగా మేము పనిచేస్తున్నాము. ఈ వలస కార్మికులు వీళ్ళు ఏంటంటే బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ మిర్చాడ్ సమీపంలో దాదాపుగా 25,000 మంది దాకా పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేసే క్రమంలో ఏంటంటే మీది టోల్ ఫ్రీ నెంబరు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి వీళ్ళు ఆజీవికా బ్యూరో అని బెంగళూరు నుంచి మాకు కాల్ వచ్చింది. ఇట్లా సంజీవ్ సాహు అని అతనికి 4 ఏళ్ళు కట్ అయిపోయినాయి, మీరు దాని కేసు కొద్దిగా చూడండి అని చెప్పగానే మేము వెంటనే వీళ్ళకి కాల్ చేయడం జరిగింది. అది యాక్చువల్గా 30వ తారీఖు సెప్టెంబర్లోనే జరిగింది కేసు. ఇప్పుడు జరిగి కూడా దాదాపుగా 8 రోజులు అవుతుంది. వాళ్ళకి ఎలాంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు. జస్ట్ పనిచేసిన తర్వాత 4 ఏళ్ళు కట్ అయిపోయినాయండి. ఏంటంటే ఈ 4 ఏళ్ళు కట్ అయిపోయినా కానీ మెడికల్ అసలు ముందుగా మనం ఏంటంటే ఎమ్మెల్సీ కూడా చేయించకుండా హాస్పిటల్లో వాళ్ళు ఎలా చేశారనేది కూడా ఆపరేషన్ అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో మేనేజ్ చేసి వీళ్ళకి ఈ 4 ఏళ్ళు కట్ అయిపోయినా కానీ వాళ్ళు మరి ఎలా సర్జరీ చేశారో ఏంటో వీళ్ళందరినీ మేనేజ్ చేసి వీళ్ళకి ₹1 కూడా ఇవ్వకోకుండా 4 ఏళ్ళు కట్ అయినా కానీ ఇట్లా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడికి ఇలానే అన్యాయం జరుగుతుంది. దీని గురించి చట్టపరంగా కానీ ఏదైనా కానీ వీళ్ళకి న్యాయం జరగాలని మీడియా సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓనర్ని మీరు కలిశారండి? ఓనర్ని మేము కలవలేదండి. ఇప్పుడే ఓనర్తో ఫోన్ చేసాము, మాట్లాడాము. ఏమన్నారంటే మేస్త్రి ఉన్నాళ్లే వాళ్ళు మేస్త్రి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దామని అంటున్నారు. ఈరోజు మాకు కాల్ వచ్చింది నిన్ననండి. నిన్న వచ్చిన కాడ నుంచి మేము కాల్ ఫాలోఅప్ చేస్తున్నాము. కాల్ ఫాలోఅప్ చేసే క్రమంలో వాళ్ళని కలవటం జరిగింది. వాళ్ళని కలిస్తే మొత్తం అసలుకి మాకు ₹1 కూడా ఇవ్వలేదండి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో మీరు ఎలా జాయిన్ అయ్యారా, మరి ఇది ఎమ్మెల్సీ తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి కదంటే ఎలాంటి ఎమ్మెల్సీ మమ్మల్ని అడగలేదు, కేసు ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయొద్దులే, మీకు తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పారంట. అయినా కానీ ఇప్పటికి అయిపోయి కూడా 4 రోజులు అవుతుంది. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కూడా ఎలాంటి వాళ్ళకి సాయం అందలేదు. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని మా ఇండియా లేబర్ లైన్ నుంచి కోరుచున్నాం. తదుపరి కార్యాచరణ ఏంటి మీది? ఇది మాత్రం జరగకపోతే ఏంటంటే మేము ముందు మాకు FIR చేయించేసి ఈ కేసుని వీళ్ళ మీద, ఈ కంపెనీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.